అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు పి గణబాబు పేర్కొన్నారు. ఈ మేరకు టీడీపీ 52వ వార్డు అధ్యక్షులు వై తిరుమలరావు ఆధ్వర్యంలో వార్డు పార్టీ శ్రేణులు, ముఖ్య నాయకులు, అనుబంధ సంస్థ నాయకులు, వివిధ అధ్యక్షులు, బూత్ కమిటీలతో ఆత్మీయ సమావేశాలను జీవీఎంసీ 52వ వార్డు శాంతినగర్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన జ్యోతి ప్రజ్వలన చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్షన్ పెన్షన్లను మొదటి నెలలోనే ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదన్నారు. 5 ఏళ్ల పాలన విధ్వంసాన్ని ఏడాది పాలనలో గాడిలో పెట్టిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి దక్కుతుందన్నారు. అనంతరం 52వ వార్డు అన్ని విభాగాల నూతన కమిటీలను ప్రకటించి సత్కరించి అభినందించారు. ముద్దుగా చందన్న అని పిలుచుకుంటాం. ఆయన 2 నిమిషాలు మీకు మాట్లాడతారు. సభకు వచ్చిన పెద్దలందరికీ రికార్డ్ బ్రేక్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో 2.5 లక్షల పైచిలకు 5 లక్షల వరకు పార్టిసిపేట్ చేసేటువంటి విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాబట్టి ఆ సందర్భంలో నేను ఎక్కువ సమయం మీ దగ్గర కేటాయించలేకపోతున్నాం. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అన్నా, విశాఖపట్నం అన్నా గంజాయి, ఆ గంజాయికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండేటువంటి రాష్ట్రం ఒక డ్రగ్ కల్చర్ పెంచి పోషించినటువంటి పరిస్థితి. అక్కడి నుంచి ఒక పాలన మారిన తర్వాత ఏదో ఒక చెత్త పన్ను వేసి పాలన సాగించాలనేటువంటి పాలన నుంచి ఒక స్మార్ట్ సిటీ తయారు చేయాలి, విశాఖపట్నంని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనలు కలిగినటువంటి ప్రభుత్వాన్ని ఈరోజు ఎన్నుకున్నారు. గత పాలనకి ఇప్పుడున్న ఈ సంవత్సరం పాలనలో మనం చూసుకుంటే ఎక్కడా కూడా ఆ రోజు ఎవరైనా మగాళ్ళు క్యూలు కనపడాయంటే రోడ్ల మీద నడుస్తూ ఉంటే అది ప్రభుత్వం మద్యం షాపు, ఆ రోజు జగన్ రెడ్డి గారి షాపులని కనపడుతూ ఉండే. కల్తీ మద్యం, హాస్పిటల్స్ నిండా ఈ రకమైనటువంటి పేషెంట్సే ఉండేవారు. ఆ ఆదాయంతో రాష్ట్రాన్ని పరిపాలన చేయాలని చూసేవారు. ఈరోజు పూర్తిగా ఈరోజు నాణ్యమైన మద్యాన్ని ఈరోజు రాష్ట్రంలో గతంలో అడ్డుకట్ట వేస్తే ఆ కంపెనీలన్నీ కూడా కొత్త కంపెనీలు, పేర్లు వినలేనటువంటి కంపెనీలన్నీ రాష్ట్రంలో అమ్ముడు. అందుకని వాటిలో కూడా ఈరోజు కొత్త కంపెనీలకి లేకపోతే కల్తీ కంపెనీలని రాష్ట్రంలో ఒక ఆదాయ వనరుగా, వారి సొంత ఆదాయ వనరుగా చేర్చుకున్నారు. ఇవాళ 52వ వార్డు ఎన్ఏడి జంక్షన్లో తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో నాకు 52వ వార్డు ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. భరత్ గారు, ఎమ్మెల్యే గారు ఎంతో నమ్మకంగా, ధైర్యంగా నువ్వు చేయగలవు, ఈ పదవిని ఆ వార్డులో నిలడం అవసరం ఉంది, అక్కడ ఉన్న అక్రమాలు నువ్వే కరెక్ట్ మనిషి అని చెప్పి నాకు అవకాశం ఇచ్చినందుకు కంపల్సరీగా వాళ్ళు ఏదైతే నమ్మకం మీద పెట్టుకున్నారో మా ఎమ్మెల్యే గారు, మా ఎంపీ గారు, ఇక ప్రజానికం కంపల్సరీగా ఇన్ని ఎదుర్కొని గతంలో జరిగిన 5 ఏళ్ళ అవినీతి ఏదైతే ఉందో కంపల్సరీగా బయటలాగి పడాపంచాయతీ చేస్తామని చెప్పి, అంతేకాకుండా ఏ అక్రమాలు జరిగాయో నేను వైట్ పేపర్లో మొత్తం రాసి అన్నీ ఇస్తాం. మేము ముందు ఎన్నో అవకతవకలు జరిగాయి. ఒక పార్క్ అయితే ఏమి, ఒక ఇల్లు అయితే ఏమి, ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే 5 లక్షలు పెడితే నేను స్లాబ్ వేయలేదు. గత 5 ఏళ్ళలో 5 ఏళ్ళ ప్రభుత్వాలు ఎన్నో జరిగాయి.